హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు గౌతమ్ న్యూరో కేర్ నుంచి ఎండి డాక్టర్ ఉదయ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ రోజు టాపిక్ ఫస్ట్ టైం నేను వింటున్నాను. బెల్స్ పాల్సీ, ముఖ పక్షవాతం. అలా కూడా ఓన్లీ ఫేస్ కి వరకే పక్షవాతం వస్తుందా సార్? వస్తుందండి. యూజువల్గా మన అందరూ చూసే రెగ్యులర్ పక్షవాతం వేరు, బెల్స్ పాల్సీ ఆర్ ఫేషియల్ పాల్సీ అంటాం. తెలుగు దాని ముఖ పక్షవాతం అంటాము. ఇది వేరండి. ఓన్లీ ఫేషియల్ నర్వ్కి మాత్రమే వచ్చే పెరాలసిస్ ఇది. ఫేషియల్ నర్వ్ అంటే ఇది ఇక్కడ నుంచి వెనక నుంచి ఇలా వచ్చి మొత్తం ఫేస్ మొత్తం సప్లై చేస్తుంది, హాఫ్ ఆఫ్ ద ఫేస్. జనరల్గా వచ్చే పెరాలసిస్ సెంట్రల్ పెరాలసిస్, లోపల బ్రెయిన్ లో ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే కంప్లీట్ గా ఎటువైపు అయితే బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుందో ఆపోజిట్ ఆఫ్ ది బాడీ మొత్తం కాళ్ళు చేతులు వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫేషియల్ పాల్సీ వస్తుందా సార్? మొత్తం అసలు పని చేయకపోవచ్చు, వీక్నెస్ సివియారిటీని బట్టి కంప్లీట్ గా జీరో పవర్కి వెళ్ళిపోతాయి. మాట కూడా సరిగా రాదు, మూతి వంకరపోవడం ఇవన్నీ రావడం అనేది రెగ్యులర్ పక్షవాతం. దీంట్లో ఏంటంటే ఫేషియల్ పాల్సీలో బెల్స్ పాల్సీలో మనిషి నడుస్తాడు, కాళ్ళు చేతులన్నీ పనిచేస్తాయి, మాట కూడా కొంచెం తడబడుతుంది, ఎందుకంటే ఫేస్ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. దీంట్లో ఈ ఫేషియల్ మజిల్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి. ఈ హాఫ్ ఆఫ్ ద ఫేస్, సపోజ్ రైట్ సైడ్ కానీ ఫేస్ ఇన్వాల్వ్ అయితే ఇటువైపు రైట్ సైడ్ ఉన్న ఈ రింకిల్స్ పడవు, ఫోర్ హెడ్ పైకి అందితే ఇది ముడతలు పడవు, ఈ కన్ను సరిగా మూత పడదు, ఈ మూతి కూడా వంకరపోతుందండి. యూజువల్గా ఆపోజిట్ వంకరపోతుంది మూతి. ఎటు అయితే ఫేషియల్ పాల్సీ ఉంటుందో అటువైపు కాకుండా దాని ఆపోజిట్ వంకరపోతుంది, మింగడానికి కూడా సరిగా రాదు. ఇది ఓన్లీ ఫేస్ కి ఇన్వాల్వ్ అయ్యే పక్షవాతము, అందుకని దీన్ని ఫేషియల్ పాల్సీ అంటాము. తెలుగులో ముఖ పక్షవాతం అంటారు. ఎందుకు వస్తుంది సార్ ఇది? యూజువల్గా దీనికి రీజన్ వెరీ అంటే కరెక్ట్ ఇది అని చెప్పలేము, కానీ జనరల్ ప్రాక్టీస్లో అబ్జర్వేషన్లో డయాబెటీస్ ఒకటి, అన్కంట్రోల్ డయాబెటీస్, చలిలో ఎక్కువగా తిరగడం వల్ల ఒకటి వస్తుంది. యూజువల్గా ఏంటంటే దాని వైరల్ ఇన్ఫెక్షన్ కూడా మేజర్ రీజన్. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదో ఒక వైరల్, కోల్డ్ వల్ల కానీ కోల్డ్ తర్వాత బయట ఎక్కువ తిరిగి చలిలో ఎక్స్పోజ్ అయ్యి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా వస్తాయండి ఫేషియల్ పాల్సీస్. సో ముందుగా మనకి ఎలాంటి సిమ్టమ్స్ అయినా బాడీ త్రో చేస్తుందా సార్? సిమ్టమ్స్ అంటే వాళ్ళకి సడన్ గా కన్ను మూత పడకపోవడము, అది యూజువల్గా మనకు తెలియకుండానే. ఇంట్లో వాళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. నిద్రపోతుంటే ఆపోజిట్ కళ్ళు మూత పడుతుంది, కానీ ఇది కొంచెం ఓపెన్ గా ఉండడం అనేది జస్ట్ ఫస్ట్ అబ్జర్వేషన్. తర్వాత మాట కొంచెం తడబడుతుంది. వాటర్ తాగుతున్నప్పుడు మింగలేకపోవడము, వాటర్ సైడ్ నుంచి కారిపోవడము, ఇట్లా ఊదలేకపోవడం, బెలూనింగ్ ఏదైనా ఊదాలన్నా కూడా ఊదలేరు, ఇది స్లిప్ అయిపోతుంది. ఇది లక్షణం దానికి. కాదు మిగతా పార్ట్ ఆఫ్ బాడీలో ఉన్న పార్ట్స్, అదర్ పార్ట్స్ అన్ని కూడా పనిచేస్తాయి. చెయ్యి వీక్నెస్ రాదు, కాలు వీక్నెస్ రాదు. పక్షవాతం అనగానే వాళ్ళకి అందరికీ తెలిసింది కాలు చేయి పడిపోవడం. సో దీంట్లో అన్ని ప్రిజర్వ్ అవుతాయి, నడుచుకుంటూ వస్తారు పేషెంట్. సో ఎందుకు వస్తుంది సార్? అంటే ఎవరెవరికి వస్తుంది? అదే రీజన్స్ అడల్ట్ లోనే వస్తాయండి. మిడిల్ ఏజ్ నుంచి అడల్ట్స్లో వస్తాయి. డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఒకటి, వైరల్ ఇన్ఫెక్షన్ ఒకటి, చలికి ఎక్స్పోజ్ అయితే కూడా వస్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియదు. ముందు రోజు వర్షంలో బాగా ఆడి ఉండొచ్చు, చలిలో మిడ్ నైట్ అంతా తిరిగి ఉండొచ్చు. ఆ రీజన్స్ వల్ల కూడా చలికి తిరిగితే సడన్ గా ఫేషియల్ పాల్సీ తోటి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే రీజన్ అని వాళ్ళకి తెలియదు. అంటే చలిలో తిరిగే వాళ్ళందరికీ వస్తుందని కాదు, కానీ కొంతమంది ఎవరైతే ససెప్టబుల్ ఉంటారో వాళ్ళకి చలిలో. సో డయాగ్నోస్ ఎలా చేయడం, దానికి ట్రీట్మెంట్? దీనికి డయాగ్నోసిస్, ఎంఆర్ఐ స్కాన్లు ఇవన్నీ ఏమి ఉండవండి, మోస్ట్ దాంట్లో ఏమీ రాదు. సో కాకపోతే ఏంటంటే రొటీన్గా చేస్తాం. ఎంఆర్ఐలో ఇంకేదైనా అదర్ రీజన్ ఉంటుందేమో అని, ఓన్లీ క్లినికల్ డయాగ్నోసిస్. హ్యూమన్ పాల్సీ అని అంటాం. అది ఇక్కడంతా కూడా రింకిల్స్ సరిగా పడకపోవడం, కన్ను సరిగా క్లోజ్ అవ్వకపోవడం, సిమ్టమ్స్ తో క్లినికల్ డయాగ్నోసిస్ తోటి చేస్తాం. ఓకే. సో ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇనిషియల్గా యాంటీవైరల్స్ ఇస్తాము, స్టెరాయిడ్స్ కూడా యూజ్ చేస్తాం, కొంచెం హై డోస్ స్టెరాయిడ్స్, పల్స్ స్టెరాయిడ్స్, ఫేషియల్ నర్వ్ స్టిమ్యులేషన్స్ అండ్ మల్టీవిటమిన్స్ కూడా యూజ్ చేస్తాం. నర్వ్ రిలేటెడ్ సంబంధించిన మల్టీవిటమిన్స్ కూడా యూజ్ చేస్తాము. ఫిజియోథెరపీ ఒకటి, ఫేషియల్ మజిల్స్కి ఫిజియోథెరపీ కూడా చేస్తాం. ఇది దాని మెయిన్ ట్రీట్మెంట్ పార్ట్. సో గౌతమ్ న్యూరో కేర్ లో ఎలా, ఐ మీన్ వచ్చిన పేషెంట్స్ ఎక్కువగా ఎలాంటి వాళ్ళు వస్తారు సార్ ఈ బెల్స్ పాల్సీస్ సంబంధించి? బెల్స్ పాల్సీకి అదేనండి, మిడిల్ ఏజ్ గ్రూప్, అడల్ట్ వాళ్ళు, ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే అడల్ట్ లో కన్ఫ్యూజన్ స్టేట్ లో వస్తారండి. కన్ఫ్యూజన్ స్టేట్, సడన్ గా ఏంటి మూతి వంకరపోతుంది, కళ్ళు మూతలు పడట్లేదు, బ్రెయిన్ కి ఏమైనా పారాలసిస్ అటాక్ అయిందేమో అనే డౌట్ తోటి వస్తారు. యూజువల్ గా బ్రెయిన్ కి ఏముంటుంది దాని ఎఫెక్ట్. బ్రెయిన్ నుంచి బయటకు వచ్చే ఫేషియల్ నర్వ్ ఇన్వాల్వ్ అవుతుంది.
యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్ ఇది. వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. బేసిక్గా వర్షంలో తడిచావా నిన్న మొన్న అంటే అవునని చెప్తారు. అదే రీజన్ అంటే వాళ్ళు వర్షంలో తడిచిన దానికి ఏం సంబంధం డౌట్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ అది వాస్తవం. ముందుగానే ఫీవర్ రావడం, జలుబు రావడం అట్లా ఏం ఉండదు సార్. జస్ట్ డైరెక్ట్ గా ఫేషియల్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కరోజు ముందు రోజే తడిచుంటారు, తిరిగి ఉంటారు చలిలో. అదొకటే రీజన్. సో కంప్లీట్ గా ట్రీట్మెంట్ తర్వాత అందులో నుంచి బయటపడొచ్చు సార్. హి ఆర్ షీ విల్ బి నార్మల్ అగైన్. డెఫినెట్లీ. అంటే స్లోగా ఉంటుంది రికవరీ. ఆఫ్టర్ 6 months రికవర్ అవుతారు. చాలా మంది స్టెరాయిడ్స్ ఇస్తుంటారు కదా, హై డోస్ స్టెరాయిడ్స్, దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అని అంటారు, కానీ తప్పదు. ఇంకా నా న్యూరో రిలేటెడ్లో మనం దీనికే కదా, చాలా డిసీజెస్లో, న్యూరలాజికల్ డిసీజెస్లో స్టెరాయిడ్స్ వాడతాం, కానీ లాంగ్ టర్మ్ వాడము. 15 days to 1 month వరకు వాడతాం అంతే. కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే కూడా మనకు డిసీజ్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి అవి వాడతాము. ఆ సమయంలో ఏదైనా వెరీ రేర్గా కొద్దిమంది సివియారిటీ ఆఫ్ ఫేషియల్ ప్యాల్సీ ఉన్న వాళ్ళని అడ్మిషన్ తీసుకుంటాం. స్టెరాయిడ్స్ ఇస్తున్నప్పుడు అన్కంట్రోల్ డయాబెటీస్, మళ్ళీ షుగర్ పెరిగిపోయి అదర్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటానికి వాళ్ళని షుగర్స్ మానిటర్ చేసుకుంటే దానికి తగ్గ ఇన్సులిన్ కూడా ఇస్తాం. అందువల్లనే కొంచెం ఎల్డర్లీ పేషెంట్స్ వాళ్ళని అడ్మిషన్ అడ్వైస్ చేస్తాం. సో జనరల్ గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి సార్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు? సైడ్ ఎఫెక్ట్స్ అంటే వాళ్ళ ఫేషియల్ ఈ పార్ట్ నమ్నెస్ ఉంటుంది, తినలేకపోవడము, ఈ మింగలేకపోవడం. ట్రీట్మెంట్ పార్ట్ సైడ్ ఎఫెక్ట్స్ స్టెరాయిడ్స్ వల్ల షార్ట్ డ్యూరేషన్ స్టెరాయిడ్స్ కదా, దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు ట్రీట్మెంట్ పార్ట్గా. ఇంకోటి ఏంటంటే కన్ను ఎప్పుడు ఎక్స్పోజర్లో ఉంటుంది, మన కళ్ళు మూసుకోము కాబట్టి ఎక్స్పోజర్ కెరటైటిస్ అనేది ఆ డిసీజ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్. సో దానికి కూడా ఒకవేళ కన్ను ఎర్రగా అయిపోతే ఐ డ్రాప్స్ అనేది అప్లై చేసుకోవడము, నైట్ పడుకునేటప్పుడు కంటికి ఇట్లా క్లోజ్ చేసి ప్లాస్టర్ వేసేయడం, అట్లాంటివి కూడా చేయాలి. కంప్లీట్గా ఓపెన్ ఉంటుంది కంప్లీట్గా సివియారిటీని బట్టి. మరీ సివియర్గా ఉంటే కంప్లీట్ ఓపెన్ ఉంటుంది, మోడరేట్ గా ఉంటే హాఫ్ క్లోజ్, హాఫ్ ఓపెన్. సో వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ సివియారిటీ అంటే ఈ పేషెంట్ కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది సార్? కన్ను అసలు క్లోజ్ కాదు. ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా 3 months తర్వాత కూడా 4 months తర్వాత కూడా హాఫ్ ఓపెన్ ఉంటుంది, మూతి వంకర పోయి ఉంటుంది. చాలా మంది సినిమా యాక్టర్లకు కూడా కొంతమంది ఫేషియల్ ప్యాలసీలు ఉన్నాయి. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని కొంచెం మేనరిజం మార్చి స్టైల్ గా కూడా చేస్తున్నారు. సో కొద్దిమందికి లైఫ్ లాంగ్ కొంత డిఫెక్ట్ అయితే ఉండిపోతుంది. లైఫ్ లాంగ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.